వైసీపీ నేతలు మరొకసారి ఫైర్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఇక కారుమూరి వారైతే మరొక అడుగు ముందుకు వేసి, కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. అసలే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆయన బట్టలు ఊడదీస్తామన్నది పెద్ద ఎత్తున సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎలాగ మాట్లాడతారని దీనికి పోలీసు సంఘాలు, హోంమంత్రి అనిత గారు, ఇంకా మిగతా నాయకులందరూ, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా గుర్రుగా ఉన్నారట. ఈ రకంగా ఎలా మాట్లాడతారు, బట్టలు ఊడదీసడం ఏంటి అని. నెక్స్ట్ ఎస్ఐ పెట్టిన బయట మరింత వైరల్ అవుతుంది ఆయన వెర్షను. ఆయన బట్టలు ఊడదీయడానికి ఇదేమైనా అరటి తొక్కలు అనుకుంటున్నావా, తొక్కూడ తీసినట్లుగా నువ్వు ఇచ్చావా బట్టలు అని చెప్పి సీఎం స్థాయి వ్యక్తిని డైరెక్ట్గా ఆయన మాట్లాడటం అసలు ఒకటి కాదు. సో ఇదిలా కొనసాగుతుందంటే ఇప్పుడు మరొక వీడియో రచ్చరేపుతుంది. అదేంటి, కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఏమంటున్నాడు, ఒక అడుగు ముందుకు వేసి, రాబోయేది వైసీపీ ప్రభుత్వమే, వైసీపీలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలని లేకపోతే కూటమి కార్యకర్తలని నరికేస్తామంటున్నాడు డైరెక్ట్గానే. మరి ఇది అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎటు తీసుకువెళ్తున్నారు? ఈ నరికీడాలు ఏంటి, బట్టలు ఊడదీయడాలు ఏంటి? ఏ పార్టీ వాళ్ళు చేసినానండి, ఈ పార్టీ అనే కాదు, ఏ పార్టీ వాళ్ళు చేసినా గతంలో వాళ్ళు మాట్లాడలేదా అని చెప్పి వీళ్ళు మాట్లాడితే, వాళ్ళు అలాగ మాట్లాడి ఉంటే ఖచ్చితంగా అది ప్రజలు చూస్తారు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు మాట్లాడే పరిస్థితి అయితే ఉండదు. ఉంటే ఖచ్చితంగా కేసులు పెట్టే ఉంటారు. అలా మాట్లాడడం కూడా తప్పే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే మనం చూస్తున్నాం, ఎంత పెద్ద ఎత్తున వైరల్ అయిందన్నది. దానికి అనిత గారు ఆవిడ స్టైల్లో ఆవిడ వార్నింగ్ ఇవ్వడం, పోలీసు సంఘాలు దీని మీద కేసు కూడా పెట్టడానికి రంగం సిద్ధం చేశారట. సో ఇంతవరకు ఎందుకు తెచ్చుకోవడం? అసలు కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి, ప్లే చేయండి. ఇది మొన్ననే నేను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారు మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంతే దూరం. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మళ్ళీ అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానికి మనకు ఓట్లేదు, మన అధికారంలో రాలేదు, మంచి పనులు చేయడానికి వచ్చామని చెప్తున్నాడు. మనకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఒకటే ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ అంటారు, ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్. ఇది ఒకటే వాళ్ళకు ఉన్నది. మొన్ననే పాపం చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే ఇది తెల్లమొహం వేశాడు. జగన్ దెబ్బ అని కనపడింది అతనికి. ఇదండి మరి కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు. గుంటూరు యువతల నుంచి ఒకలాగా ఉంటుందట, గుంటూరు అవతల నుంచి నరుక్కెళ్ళిపోతారట. ఏమి నరుక్కెళ్ళిపోతారు, ఎవరిని నరుక్కెళ్ళిపోతారు? ఏంటవి? మనుషుల గురించి మాట్లాడుతున్న మాటలేనవి? నరుక్కెళ్ళిపోవడాలు ఏంటండి? అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి రాజకీయ నాయకులు మాట్లాడంటే కింద నుంచి ఎవరన్నా క్లాప్స్ కొడుతున్నారు అంటే ఎటువంటి విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటివేనా? ఏ పార్టీ వాళ్ళన్నానండి, ఏ పార్టీ వాళ్ళన్నా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, భారతదేశంలో ఏ పార్టీ నేతలైనా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే, వాళ్ళు ఎంత గొప్పలైనా సరే, జనాలు వేలేసి క్లాప్స్ కొడతారు అని మనకి నచ్చినట్టుగా మాట్లాడితే రేపు మెసేజ్ ఏమిస్తున్నాం సమాజానికి? ఏం అరటి చెట్ల గెలలు నరుక్కెళ్ళిపోవడానికి మనుషులు నరికేస్తారా? నరికి చూపించండి ఒకసారి, ఎవరిని ఎలా నరికేస్తారు? ఎందుకో మాటలు. ఇప్పుడు దీని మీద కేసులు పడతాయి కదా, పడవా కేసులు పెట్టకూడదా? మంచి పరిస్థితి కాదు ఇది, చాలా శృతి మించుతున్నది. కాకి వర్సెస్ ఖద్దరు అవ్వడం అన్నది సమాజానికి మంచిది కాదు. వాళ్ళు మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడిన తప్పే.
వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న మాజీ మంత్రి కారుమూరి, ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న మాజీ మంత్రి కారుమూరి కామెంట్స్, ఏలూరులో వైసీపీ ఆత్మీయ సమావేశంలో రెచ్చిపోయిన మాజీ మంత్రి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కారుమూరి నాగేశ్వరరావు, టీడీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చి రాబోయేది వైసీపీ ప్రభుత్వమే, వైసీపీ అధికారంలోకి వచ్చాక నరికేస్తాం కార్యకర్తలని. ఇంకా నేను చెప్పలేనండి ఏ పార్టీ ఏంటన్నది ఎందుకు వచ్చింది. ఇంకా ఎవరిని వదలం, టీడీపీ వాళ్ళను నరికి పారేస్తాం. ఇదిగో ఇంక చెప్పాల్సి వచ్చింది. గుంటూరు యువతల వారిని ఇళ్లల్లోంచి లాగి కొడతాం, గుంటూరు అవతల వారిని అడ్డంగా నరికేస్తాం. గుంటూరు జిల్లా నేతలను లాక్కొచ్చి నరికి పారేస్తాం. టీడీపీ నేతలు మాపై కక్ష పెట్టుకోవద్దు, మన ఇంటికి వాళ్ళ ఇల్లు ఎంత దూరమో వాళ్ళ ఇంటికి మన ఇల్లు అంతే దూరం అంటూ ఆయన వ్యాఖ్యలు. కారుమూరి వ్యాఖ్యలపై టీడీపీ కేడరు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఎర్రిపప్పలు అని తిట్టిన కారుమూరి నాగేశ్వరరావు సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆయన కామెంట్స్. ఇక ఎర్రిపప్ప అంటే బుజ్జి కన్నా అని అర్థం అని చెప్పిన కారుమూరి గారు దీనికి మళ్ళీ ఇంకొక అర్థం, ఎర్రిపప్ప అంటే బుజ్జి కన్నా, చిట్టి కన్నా, బంగారు కన్నా, చిన్నారి కన్నా, నా లాలి పండే, నా చిన్ని పండే, నా బుజ్జి పండే అనట ఎర్రిపప్ప అంటేని. ఇది మళ్ళీ దీనికి భాష్యాలు కూడా చెప్తుంటారు వీళ్ళు. ఇక కారుమూరిని ఎర్రిపప్ప అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. అవన్నీ ఆయన అనుభవించాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇది మొదలెట్టారు. 2020-2021లో తణుకు పట్టణానికి సమీపంలో గ్రీన్ ఫీల్డ్లో ఉన్న వ్యవసాయ భూములను తనకు బినామీలుగా కొనుగోలు చేశారని ఆరోపణలు. ఈ స్కామ్లో కొనసాగుతున్న విచారణ. ఇది ఒక స్కామ్ రెడీగా ఉంది, ఆయన కోసం వెయిట్ చేస్తుంది. దానికి తోడు ఈ టీడీపీ వాళ్ళను, జనసేన వాళ్ళను, ఆ కార్యకర్తలని వాళ్ళని అడ్డంగా నరికేస్తాం, నిలువుగా నరికేస్తాం. సినిమా డైలాగులు కాదండి ఇది. మీరు రాజకీయ నాయకులండి, ప్రజాక్షేత్రంలో ఉండాలండి. మీరు రియల్ నాయకులండి, రియల్ నాయకులు కాదు కాదు కాదు. సినిమాల్లో నరకడం అంటే బాగానే ఉంటుంది, ఇలా అనగానే ఆడలా తుల్లిపోతుంటాడు, లేదా ఇలా బాణం వేయగానే టక 10 మంది పోతుంటారు. ఇది రియల్ కదా. రోడ్డు మీదకి రండి, నరుక్కెళ్ళిపోండి. మాటలెందుకు, చేతల్లో చూపించేది అప్పుడు ఏమవుతుందని. రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు. మిమ్మల్ని చూసి ఏం చేస్తారండి, ఒక 10 మంది అదే బాట పడతారు. అది ఏ నాయకుడైనా సరే, జనసేన నాయకులు అవనియండి, టీడీపీ వాళ్ళు అవనియండి, మీరు ఆదర్శంగా నిలండి దయచేసి. వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. మా మంత్రి కారుమూరి గారే ఈ రకంగా మాట్లాడారని మీ ఫ్యాన్స్ అనుకున్నా, మా జగన్ అన్న ఎలా మాట్లాడారని వాళ్ళ ఫ్యాన్స్ అనుకున్నా, మా పవన్ అన్న ఎలా మాట్లాడారని వాళ్ళ ఫ్యాన్స్ అనుకున్నా, మా చంద్రన్న ఎలా మాట్లాడారని వాళ్ళ ఫ్యాన్స్ అనుకున్నా, మా లోకేష్ బాబు ఎలా మాట్లాడారని వాళ్ళ ఫ్యాన్స్ అనుకున్నా, పోయేది వాళ్ళే. మీ మాటలకి వాళ్ళు ప్రభావితానికి లోనయ్యారంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. దానికి మీరే బాధ్యత వహించాలి. మీరు బాధ్యత వహిస్తారా? వహించరు. ఒక పరామర్శ చేసేస్తారు, చేతులు దులుపుకుంటారు, హ్యాండ్ వాష్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదే మనం ఇచ్చే మెసేజ్. నడుక్కోవడాలు ఏంటి? ఎంత రాంగ్ డైరెక్షన్ అండి అది. ఇప్పుడు ఆ ఎస్ఐ స్థాయి వ్యక్తి, ఒక సీఎం స్థాయి వ్యక్తి, మాజీ సీఎంని ఎస్ఐ ఈరోజు బహిరంగంగా ఆయన వీడియో పెట్టి, ఏంటి తొక్కలోడు నువ్వు ఇచ్చావో మాకేమో డ్రెస్సు, ఇదే అరటి తొక్కలు అనుకుంటున్నావా నువ్వు ఊడపేయడానికి, మా ఉద్యోగం ఎలా వచ్చిందో నీకు తెలుసా అని ఇంకా అతను మాట్లాడేస్తున్నారంటే ఇంకా గౌరవం ఏం నిలబడ్డదండి? అనవసరంగా మన పరువు మనం తీసుకున్నట్టే కదా. అదేం అనిపించట్లేదా? అవేం అక్కర్లేదా? ప్రతి రాజకీయ నాయకుడు దయచేసి విధానపరంగా మాట్లాడండి. మీరు కొట్లాడండి, తప్పు జరిగితే ప్రజల కోసం మీరు నిలబడండి, మళ్ళీ గెలండి. కానీ ఈ మాటలొద్దు, అనవసరమైన మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏ నాయకుడు చేయొద్దండి, అధికారం ఉన్నా లేకపోయినా సరే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని, కారుమూరి నాగేశ్వరరావు అన్నారని కాదు, అది పవన్ కళ్యాణ్ గారు అన్నా తప్పే, చంద్రబాబు నాయుడు గారు అన్నా తప్పే, లోకేష్ గారు అన్నా తప్పే, ప్రధాని మోదీ గారు అన్నా తప్పే. ఈ రకంగా రెచ్చగొట్టే, మనకంటూ కొంత ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి ఇది ప్రభాతం అవుతుంది. వాళ్ళు ఏదో 3-4 పెగలు వేసుకుని ఇదే పని మీద ఉన్నారనుకోండి, ఆయన నరికిమన్నాడు కదా ఏమున్నదని చెప్పి ఎవరి మీద అటాక్ చేశారనుకునే పరిస్థితి ఏంటి? అంటే మనం చెప్తున్నామా ఈ రకంగా చెయ్యండి అని? అధికారం వస్తే నరుక్కుంటూ వెళ్ళిపోతారా? అధికారం వస్తే ప్రజలకు సేవ చేయండి అని చెప్పండి, అధికారం వస్తే నరికేస్తామని చెప్పడం ఏంటి? ఇదేం భాష్యం, ఇదేం మెసేజ్ ఇవ్వడం? ప్రజలకు మంచి చేయాలని కదా మీకు అధికారం ఇచ్చేది. ఎవరినో నరకడానికి మీకు మా అధికారం ఇవ్వాలా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి, ఆ తప్పుల్ని ప్రజల ముందు పెట్టండి, వాళ్ళే పనిష్ చేస్తారు. కానీ మీరేదో వేరే రకంగా
వేరే లాంగ్వేజ్తో బయటకు వచ్చి నరికేస్తాము, లోపలికి వచ్చి నరికేస్తాము, ఈ వింగ్ ఒకరిది ఆ వింగ్ ఒకరిది అని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. మంచి చెప్పండి, మంచి చెప్పకపోయినా పర్లేదు, చెడు మాత్రం దయచేసి చెప్పి నాశనాన్ని చెయ్యొద్దు ఏ నాయకుడు కూడా, ఏ స్థాయి నాయకుడైనప్పటికీ కూడా. మీరు మంచి చేస్తే చెయ్యండి, మీకు చేతనైతే. లేదు మా వల్ల కాదు అనుకుంటే మీకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా మీ బతుకులు మీరు బతకండి. సమాజాన్ని మాత్రం ఒక రాంగ్ ట్రాక్ నడిపించొద్దు, తప్పుడు తోవలోకి తీసుకువెళ్ళొద్దు. అది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఆ 4 క్లాప్స్ కోసం మీరు ఇంత తక్కువగా దిగజారి మాట్లాడొద్దు. ఎవరో కూడా తప్పుడు మెసేజ్ని ఎవరు కూడా ఇవ్వద్దు. అన్ని పొలిటికల్ పార్టీలకి, ఇది అందరి నాయకులకి ఈరోజు సమర్థం వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఎవరన్నా సరే, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ రకంగా ఏ అవసరంతో మాట్లాడారో తెలీదు, సీఎం స్థాయి వ్యక్తి కదా. ఇప్పుడు ఏముంది, ఒక ఎస్సీ మాట్లాడేశారు, సరే అది ఏదైతే అవనీయండి. గతంలో కూడా అలాగే మాట్లాడారు, గతంలో కూడా నాయకులు మాట్లాడి ఉన్న వాళ్ళు ఉన్నారు. తప్పు, చాలా తప్పు, మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు, చెడు చేయకండి, రెచ్చగొట్టకండి, రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయొద్దు.